హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎక్కువ నెగిటివ్గా ఉంటాయి. మనలో భయాలు బాధలు ఉండటం వల్ల చూసే ప్రతీదీ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. మనలో నెగిటివిటీ పెట్టుకొని బయటకు పాజిటివ్గా ఉండలేం కదా. మన మనస్సు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతాయి. పాజిటివ్గా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పని కూడా పాజిటివ్గా జరుగుతుంది. ఈ పాజిటివ్ లేదా నెగిటివ్ అంటే ఏంటి? కాలేజీలో మార్క్స్ సరిగ్గా రాలేదని టీచర్ మనల్ని తిట్టారనుకుందాం. మార్క్స్ సరిగ్గా రాకపోవడం అంటే మన తప్పే, కాబట్టి ఇంకొకసారి ఈ తప్పుని రిపీట్ చేయకుండా చదవాలి అని అనుకుంటే సిచ్యువేషన్ని మీరు పాజిటివ్గా తీసుకున్నట్లు అర్థం. అలా కాకుండా అసలు టీచర్ నన్ను ఎందుకు తిట్టాలి, మార్క్స్ రాకపోతే తప్పా ఏంటి, నా పక్కనున్న వాళ్ళకి మార్క్స్ సరిగ్గా రాలేదు, నాకు కూడా మార్క్స్ సరిగ్గా రాలేదు, మరి నన్నే ఎందుకు ఎక్కువ తిట్టారు అని ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల మీ టీచర్ మీద మీకు నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటుగా మీరు చదువు మీద కూడా శ్రద్ధ ఎక్కువ పెట్టలేరు. దీనివల్ల నష్టం ఎవరికి? మళ్ళీ మీకే కదా. చదివితే బాగుండేది, మీరు చదవకపోతే నష్టపోయేది కూడా మీరే కదా. మరి మనం ఆలోచించే విధానం బట్టి మన జీవితం ఉంటుందంటే అతిశయోక్తి లేదు. రీసెంట్గా కొన్ని కామెంట్స్ చూశాను. ఓవర్గా ఆలోచిస్తున్నాము, ఈ ఆలోచనల్ని తప్పించుకోవడం ఎలా, ఎందుకు మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని కొంతమంది అడిగారు. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఓవర్గా ఆలోచించడం అనేది కన్ఫర్మ్గా జరుగుతుంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా, ఖాళీగా ఇంట్లో కూర్చున్నా, ఎవరైనా సరే ఏదో ఒక సిచ్యువేషన్లో నెగిటివ్గా ఆలోచించడం అయితే తప్పకుండా జరుగుతుంది. మరి ఈ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయడం ఎలా అనే విషయాల గురించి ఈ వీడియోలో మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, టుడేస్ బిగ్ ప్రాబ్లం. మనం బట్టలు కొనడానికి షాప్కి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర నుండి షాప్కి వెళ్లే దారిలో కనిపించే ప్రతి షాపు మనకే కావాలి. మనం వెళ్ళేది ఓ పని అయితే మనం ఆలోచించేది 100 పనులు అన్నట్లుంటుంది. మంకీ ఎలా అయితే ఈజీగా జంప్ చేస్తూ వెళ్తుందో మన ఆలోచనలు కూడా అదే విధంగా ఇక్కడి నుండి అక్కడికి ఈజీగా మారిపోతూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? ఇంకెక్కడి నుండి? మన మైండ్ నుండి వస్తాయి. మన మైండ్ నుండి వస్తున్నాయంటే ఆలోచనలకు మనమే కారణం. ఈ ఆలోచనలు లిమిట్లో ఉన్నంత వరకు ప్రాబ్లం అనేది అస్సలు లేదు. ఎప్పుడైతే లిమిట్ క్రాస్ అవుతుందో అప్పుడే అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా విషయం గురించి మీకు చెప్పాలంటే నేను ఇదివరకు ఓవర్గా ఆలోచించేవాడిని. రోజులు గడిచే కొద్దీ ఆలోచనల గురించి ఎక్స్పీరియన్స్ రావడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయితే చేసుకోగలిగాను. అయినప్పటికీ కొన్నిసార్లు నా ఆలోచనల్ని నేను కంట్రోల్ చేయలేను. పగలంతా బాగానే ఉంటాను, నైట్ ఎప్పుడైతే బెడ్ ఎక్కుతానో ఎక్కడ లేని కష్టాలని నాకు గుర్తొస్తాయి. ఇంకా కష్టాలు గుర్తొస్తే నిద్ర ఎక్కడ వస్తుంది? రాదుగా. బలవంతంగా నిద్రపోదామని కళ్ళు మూసుకున్నప్పటికీ మనసు గిరగిరమని ఇటు అటు తిరిగేస్తూ ఉంటుంది. ఆలోచనలతో ఎప్పుడో ఒకసారి ఇలా జరిగే నాకే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది రెగ్యులర్గా అనవసరమైన విషయాల గురించి ఆలోచించే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని ఫిక్స్ అవ్వాలి, అప్పుడే మనలో క్లారిటీ వస్తుంది. క్లారిటీ లేకుండా ఎలా పడితే అలా ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడైతే ఇంపాసిబుల్ అనే వర్డ్ మన జీవితంలోకి వస్తుందో ఆలోచనలన్నీ తికమక అవుతాయి. వెళ్లేదారి సరిగ్గా ఉండదు. బయటకు వెళ్లి డబ్బులు ఇచ్చి తినడానికి ఎలా అయితే తెచ్చుకుంటున్నామో అదేవిధంగా మన చేతులతోనే అనవసరమైన విషయాల గురించి ఆలోచించి లేనిపోని సమస్యలను తెచ్చుకుంటున్నాం. నిజానికి ప్రాబ్లం చిన్నదే. మన ఊహల వల్ల చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేనంత ప్రాబ్లంగా మన కంటికి కనిపిస్తుంది. అదే మన సమస్య. పదే పదే పనులు వాయిదా వేస్తున్నారా? మీరు ఏ పని చేయకపోయినా కూడా రెస్ట్లెస్గా అనిపించి జరగాల్సిన పనిపై ఫోకస్ చేయలేకపోతున్నారా? ఆలోచించాల్సిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించలేకపోతున్నారా? అలా అయితే మీకు డోపమైన్ డిటాక్స్ అవసరం ఉంది. అసలు ఈ డోపమైన్ అంటే ఏంటి? ఈ డోపమైన్ మనకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే డోపమైన్ డిటాక్స్ అనే బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ జీవితానికి యూజ్ అయ్యే ఎన్నో విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? సెల్ఫ్ హెల్ప్ బుక్స్, ఫైనాన్స్, మరెన్నో బుక్స్ కుకు FM ద్వారా ప్రతిరోజు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు కూడా ఈ ఆడియో బుక్స్ని వినొచ్చు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఫ్లాట్ 50% ఆఫ్ లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50. కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. ఓవర్ థింకింగ్ రీజన్స్. ఎన్నోసార్లు మన ఛానల్లో చెప్పుకున్నాము. ఎదుటివారి జీవితంతో మనం కంపేర్ చేసుకున్నంత కాలం కూడా హ్యాపీగా ఉండలేం. మనకొచ్చే సమస్యల కంటే మనం ఏరికోరి తెచ్చుకునే సమస్యలు ఎక్కువ మన జీవితంలో ఉంటాయి. నేను చెప్పేది మీకు నమ్మశక్యంగా లేనప్పటికీ
కళ్ళు మూసుకొని ఒక క్షణం మీ సమస్యల గురించి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళ ముందు గొప్పగా ఉండాలి, వాళ్ళ ముందు తగ్గకూడదు, వాళ్ళేదో కొనుక్కున్నారు మనం కొనుక్కోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు కోల్పోతారని గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నదానితో హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేయండి. లేని దానికోసం ట్రై చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ మీ సంతోషాన్ని మీరు పోగొట్టుకోకుండా ట్రై చేయాలి. హ్యాపీగా ఉండడానికి మీ ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటే సరిపోతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ హెల్దీగా ఉంటే మీరు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మీ ఎక్స్పెక్టేషన్స్ హెల్దీగా లేకుండా నెగిటివ్ సైడ్కి తీసుకెళ్తుంటే మాత్రం ఉన్న చోటే ఆగిపోతారు. మీరు అతిగా ఆలోచించే ఆలోచన మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించడం అనేది చాలా మంచి అలవాటు. ఆలోచించి చేసే పని చాలా బాగా జరుగుతుంది. కానీ అతిగా ఆలోచించడం వల్ల మాత్రమే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి అతిగా ఆలోచించండి, తప్పులేదు. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అతిగా ఆలోచించండి, తప్పులేదు. ఎదుటి వారికి హెల్ప్ చేయడానికి అతిగా ఆలోచించండి, తప్పులేదు. మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అతిగా ఆలోచించండి, తప్పే లేదు. మీ టైంని వేస్ట్ చేసే విషయాల గురించి మాత్రం అతిగా ఆలోచించకండి, ఇది మాత్రం తప్పే. మీ సమయాన్ని వృధా చేసే ఏ పనైనా కరెక్ట్ కాదు అని నేను చెప్తాను. ఎందుకంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ తిరిగి సంపాదించలేనిది ఒక సమయం మాత్రమే. నంబర్ 3, పాస్ట్ ఈజ్ పెయిన్. గతం గతః. జరిగిపోయిన దాన్ని మనం మార్చగలమా? మార్చలేం కదా. మరి మార్చలేని గతం గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? మన చేతుల్లో ఉండే విషయాలు ఎన్నో ఉన్నాయి, అలాగే మన చేతుల్లో లేని ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. మన చేతుల్లో లేని విషయాల గురించి మాట్లాడాలంటే పుట్టుక చావు అవి మన చేతుల్లో లేవు. ఈ పుట్టుక చావుకి మధ్యలో జరిగే విషయాలు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. అలాగే జరిగిపోయిన గతాన్ని మార్చలేము, జరగబోయే భవిష్యత్తుని మాత్రమే మార్చగలం. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. మీ చేతుల్లో ఉండాలంటే మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉండాలి. మీరు మీ గతం వల్ల బాధపడుతుంటే మాత్రం ఎందుకు బాధపడుతున్నాను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి. మీ గతంలో మీరు తప్పు చేసి ఉంటే ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి అని ఆలోచించండి. మీరు గతంలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఇప్పటి నుండి ఎవరిని హర్ట్ చేయకుండా చూసుకోవాలి అని మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మీ గతంలో మీరు ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది నేర్చుకోండి. మిస్టేక్స్, ఫెయిల్యూర్స్ వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. మిస్టేక్ చేయని పర్సన్ ఉండనే ఉండరు, కానీ సక్సెస్ అవ్వడానికి మాత్రం చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండటం నేర్చుకోవాలి. జరిగిపోయిన గతాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఆలోచనలు పాజిటివ్ సైడ్కి వెళ్తాయి. నంబర్ 4, ట్రైయింగ్ న్యూ థింగ్స్. మీలో ఎంతమంది కొత్త విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అనుకుంటారు? నేర్చుకోవడం అనేది ఎంతో మంచి అలవాటు. ఈ విషయం మీకు అర్థం కాకపోవచ్చు. జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ మీకు అర్థమవుతుంది. వెళ్లేదారి ప్రతిరోజు ఒకేలా ఉంటే నేర్చుకోవడానికి ఏమీ మిగలదు. అలా కాకుండా వెళ్లేదారిలో ఫెయిల్యూర్స్, సక్సెస్, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, మంచి చెడు ఇలా ఎన్నో ఉండటం వల్ల ఎంతో నేర్చుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అందరితో పాటే ఉంటే అందరిలాగే మిగిలిపోతారు. మనకి తెలియదు సక్సెస్ అనేది మన వైపుకి ఎటు నుండి వస్తుందో కనీసం ఊహించలేం కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉండే విషయాల గురించి ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉండండి. మీ జీవితం ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించడానికి కొత్త కొత్త విషయాల గురించి నేర్చుకోవడం మొదలుపెట్టండి. కొత్త విషయాలు నేర్చుకుందాం అని అందరూ అనుకుంటారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఒకరోజు 2 రోజులు నేర్చుకుంటారు, ఆ తర్వాత మానేస్తారు. కొంతమంది జిమ్కి వెళ్తారు, వారం రోజులకే మానేస్తారు. కొంతమంది మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు, వారం రోజులకే మానేస్తారు. కొంతమంది డైటింగ్ స్టార్ట్ చేస్తారు, వారం రోజులకే మానేస్తారు. కారణం డిస్ట్రాక్ట్ అవ్వడం. మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి మీ ఆలోచనలే కారణం. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ చుట్టూ ఉండే ఈ ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఈ భూప్రపంచం మీద ఉన్న మనుషులందరినీ కంట్రోల్ చేయమని నేను చెప్పట్లేదు. మీ చుట్టూ ఉండే ప్రపంచం గురించి మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పని ఫిక్స్ అయిన తర్వాత ఆ పనిని ఎక్కడా ఆపకుండా కంప్లీట్ చేసే పూర్తి బాధ్యత మీది అని మీరు ఫిక్స్ అవ్వాలి. మీ మనసుకి కొత్త అలవాటుని అలవాటుగా చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం మీరు ఇవ్వాలి. మొదలుపెట్టిన ఒక్కసారే ఫెయిల్ అయితే ఎలా? ఒకసారి స్టార్ట్ చేసి ఆపేస్తే తప్పు మీదే. ట్రై చేయండి, చేస్తూనే ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ట్రై చేస్తూనే ఉండండి. మీరు పని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే అది మంచి పని అయి ఉంటుంది కదా. ఆ పని మీ జీవితంలో ఎంత మార్పును తీసుకొస్తుందో ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉండాలి. నంబర్ 5, సే ఇట్ లౌడ్. మీ మనసులో అనిపించే ఆలోచనల్ని ఎదుటివారికి చెప్పినప్పుడే అర్థం చేసుకుంటారు. మీ మనసులో ఏముందో ఎదుటివారికి ఈజీగా అర్థమైపోదు కదా. మీరు చెప్తేనే తెలుస్తుంది. మీ ఆలోచనల్ని మీరు బయట పెట్టలేకపోతే మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి. మాట్లాడితేనే అర్థమవుతుంది. మాట్లాడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా మందిని చూశాను.
మనసులో ఎన్నో అనుకుంటారు, బయటికి చెప్పలేక సతమతమవుతూ అతిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఎందుకు? ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుందిగా. నెంబర్ 6, రైట్ యువర్ థాట్స్. మీరు ఓ బుక్ని మెయింటైన్ చేయండి. మీరు ఎప్పుడైతే మీ ఆలోచనల్ని, మీ ఐడియాస్ని బుక్ మీద రాస్తారో మీకు మరింత క్లారిటీ పెరుగుతుంది. కొన్నిసార్లు మనకి ఎన్నో ఐడియాస్ వస్తూ ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మన గోల్స్ని బుక్లో రాసినప్పుడు, వాటిని చూసినప్పుడల్లా మనం వాటిని సాధించాలి అనే కోరిక మనలో పుడుతుంది. కోరిక మనలో పుట్టినప్పుడు ఆటోమేటిక్గా కష్టపడటం మొదలు పెడతాం. మనం ఎప్పుడైతే గోల్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతామో అనవసరమైన ఆలోచనల గురించి ఆలోచించడం తగ్గిస్తాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.